హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్. నేను చేస్తున్న కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ ను క్లిక్ చేయండి. ధరణి వెబ్సైట్ లో మరో కొత్త అప్డేట్ వచ్చిందనమాట. మిస్సింగ్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ అని చెప్పేసి ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క సర్వే నెంబర్ గనక మీకు కొత్తగా ఇచ్చిన పాస్బుక్ లో ప్రింట్ అయి ఉండి కొత్తగా మీ సేవలో తీసుకున్న 1B లో గనక మీ యొక్క సర్వే నెంబర్ రాకుండా ఉంటే, ఆ భూమి మీద ఎలాంటి వివాదాలు లేకుండా కూడా ఉంటే ఇందులో మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అనమాట. ఒక లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్ లో కనుక మీ సర్వే నెంబర్ ఉంటే ఇందులో కంప్లైంట్ చేయొచ్చు. ఆ లిస్ట్ లో మీ యొక్క సర్వే నెంబర్ లేకపోతే మీరు కంప్లైంట్ చేయడానికి అవకాశం లేదు. ఒకసారి ఆ లిస్ట్ ను సరి చూసుకోండి. క్రోమ్ బ్రౌజర్ లో గూగుల్ ఓపెన్ చేసుకోండి, ధరణి అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. ఇక్కడ అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లై ఫర్ మ్యూటేషన్ క్లిక్ చేసి ఇందులో మీ యొక్క మొబైల్ నంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కొత్త యూజర్స్ అయితే ఇక్కడ సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సైన్ అప్ చేసుకున్నాను కాబట్టి లాగిన్ అవుతాను. ఇప్పుడు కొత్త యూజర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ధరణిలో మనకు ఒక కొత్త ఆప్షన్ కల్పించారు. చివరగా ఇక్కడ అప్లికేషన్ ఫర్ మిస్సింగ్ సర్వే ఎక్స్టెంట్ అని చెప్పి ఉందన్నమాట. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ ముందుగా మీ యొక్క సర్వే నంబర్ ఈ లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ను సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మండల్ ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సర్వే నెంబర్ చూసుకోండి అనమాట. ఈ లిస్ట్ లో గనక మీ సంబంధించిన భూమి గనక ఈ లిస్ట్ లో ఉంటే మీరు ఇక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ లో గనక మీ యొక్క సర్వే నెంబర్ లేకపోతే కంప్లైంట్ చేయడానికి వీల్లేదన్నమాట. ఒకసారి సరిగ్గా చూసుకోండి. మీ యొక్క పాస్బుక్ లో ప్రింట్ అయి ఉండి మరియు కొత్తగా తీసుకున్న 1B లో గనక రాకుండా ఉంటే ఇందులో కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ సర్వే నంబర్ ఈ లిస్ట్ లో ఉండాలన్నమాట. ఈ లిస్ట్ లో ఉన్నవారు మాత్రమే ఇందులో కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ లో లేకపోతే మాత్రం ప్రస్తుతానికి కంప్లైంట్ చేసే అవకాశం లేదు. కంప్లైంట్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, మీ యొక్క నేమ్ ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే భూమి కనబడటం లేదో పర్సన్ యొక్క నేమ్ ఇక్కడ ఇంగ్లీష్ లో ఇచ్చి ఇక్కడ తెలుగులో ఇవ్వాలి. అతని యొక్క రిలేషన్ నేమ్ ఇవ్వాలి, హస్బెండ్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ అనమాట. ఇక్కడ సోషల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. పర్సన్ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వండి. అలాగే ఎవరైతే భూమి కనిపించట్లో ఆ పర్సన్ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వండి. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట. పర్సన్ యొక్క హౌస్ నెంబర్, లొకాలిటీ, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, అలాగే పిన్ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లో డిస్క్రిప్షన్ లో రాయాలన్నమాట. అంటే మీ యొక్క భూమి మీకు సంబంధించింది అని, అది ఎలాంటి వివాదాల్లో లేదని, అలాగే దానికి సంబంధించిన ఏమైనా రికార్డు ఉంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదా ఒక పేపర్ లో కంప్లైంట్ రాసి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫైల్ సైజు 2 MB లోపు ఉండి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. దానికి సంబంధించి ఒక ఐడి మీ యొక్క మొబైల్ కు నెంబర్ అయితే ఇచ్చారో ఇక్కడ ఆ నంబర్ కు కంప్లైంట్ ఐడి వస్తుంది. ఆ ఐడిని సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత పాస్బుక్ లో ఉన్నా గానీ ఆన్లైన్ లో మీ సేవలో 1B తీసుకుంటే అందులో కొద్ది మంది భూముల వివరాలు రావట్లేదన్నమాట. వారికి సంబంధించి మాత్రమే ఇది కంప్లైంట్ చేసుకోవచ్చు. వారి యొక్క సర్వే నంబర్ ఇందులో లిస్ట్ లో డిస్ప్లే కావాలి. డిస్ప్లే అయితేనే మనము ఇందులో కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ సైట్ లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకటి ఏముందంటే, ఇక్కడ ల్యాండ్ కనుక మీరు అమ్మేశారనుకోండి, అమ్మితే కొన్నవారి పేరు మీద కొత్త పాస్బుక్ ఇష్యూ అవుతుంది. అలాగే ఆ సర్వే నంబర్ లో పాత పాస్బుక్ లో ఇంకేమైనా భూమి మిగిలి ఉంటే వారి రికార్డు కూడా ఆన్లైన్ లో రావట్లేదు అనమాట. అలాంటి వారు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.